నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఢిల్లీలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం. ప్రధాని మోదీని సత్కరించిన ఎంపీలు. అమరావతిలో 250 ఎకరాల్లో కల్చర్ డిస్ట్రిక్ట్ ఏర్పాటుకు సన్నాహాలు. రాష్ట్ర చరిత్ర సంస్కృతికి అద్దం పట్టేలా తీర్చిదిద్దాలని నిర్ణయం. కర్నూలు జిల్లా ఆదోనిలో ముంచెత్తిన వాన. చెరువులను తలపిస్తున్న రోడ్లు, వాహనదారుల అవస్థలు. మార్గదర్శి ఫైనాన్షియర్స్పై క్రిమినల్ కేసు కొట్టేసిన తెలంగాణ హైకోర్టు. డిపాజిట్లన్నీ గతంలో చెల్లించినందున కేసు అవసరం లేదని వెల్లడి. తిరుపతి జిల్లాలో అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టిన కారు. 2 మృతి, మరొకరికి గాయాలు. వివిధ అంశాలపై విపక్షాలు పార్లమెంటును స్తంభింపజేస్తున్న వేళ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. ఈ కీలక భేటీకి ఎన్డీఏ ఎంపీలు హాజరయ్యారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరిట కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్య విజయవంతం కావడంపై ప్రధాని మోదీని ఎన్డీఏ ఎంపీలు సత్కరించారు. ఈ నెల 7న ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ ప్రక్రియ మొదలు కానుండగా 2 రోజుల ముందు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీఏ ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఏడాది కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అమలు చేసిన పథకాల గురించి ప్రధాని వివరించనున్నారు. వివిధ అంశాలపై విపక్షాలు పార్లమెంటును స్తంభింపజేస్తున్న వేళ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. ఈ కీలక భేటీకి ఎన్డీఏ ఎంపీలు హాజరయ్యారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరిట కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్య విజయవంతం కావడంపై ప్రధాని మోదీని ఎన్డీఏ ఎంపీలు సత్కరించారు. ఈ నెల 7న ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ ప్రక్రియ మొదలు కానుండగా 2 రోజుల ముందు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీఏ ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఏడాది కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అమలు చేసిన పథకాల గురించి ప్రధాని వివరించనున్నారు. రాజధాని అమరావతిలో రివర్ ఫ్రంట్ ప్రాంత అభివృద్ధిలో భాగంగా 250 ఎకరాల్లో కల్చర్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సింగపూర్కు చెందిన సుర్బానా జురాంగ్ రూపొందించిన రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్లో కృష్ణా నదీ తీరంలో కల్చర్ డిస్ట్రిక్ట్ను ప్రతిపాదించారు. దానికి మరింత విస్తృత రూపం ఇస్తూ రూపొందించిన ప్రణాళికలను అమరావతి అభివృద్ధి సంస్థ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కల్చర్ డిస్ట్రిక్ట్ ప్రతిపాదనకు సీఎం ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, కళలకు అద్దం పట్టేలా కల్చర్ డిస్ట్రిక్ట్ను తీర్చిదిద్దాలన్నది ఆలోచన. పూర్తి స్థాయి ప్రణాళికలను త్వరలో సిద్ధం చేయనున్నారు. ఇందులో భాగంగా రివర్ ఘాట్, కల్చర్ ప్రొమెనేడ్, లాన్ టెర్రస్, హై స్ట్రీట్, రివర్ మార్కెట్, సాంస్కృతిక కేంద్రం, కమ్యూనిటీ ప్లాజా, యాంఫీ థియేటర్, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు వేదిక, మల్టీపర్పస్ ప్లేగ్రౌండ్, కిడ్స్ ప్లే ఏరియా, రిబ్బన్ వాక్, సెల్ఫీ కార్నర్స్, వ్యూయింగ్ డెక్లు ఇందులో ఏర్పాటు చేస్తారు. రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆన్లైన్ ద్వారా విరాళాలు స్వీకరించేందుకు గాను ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ సీఎం చంద్రబాబు మై బ్రిక్ మై అమరావతి అనే వినూత్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాజాగా ఆర్థికంగా వినూత్నంగా నిలవాలన్న ఆకాంక్ష ఉన్న వారి కోసం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సిఆర్డీఏ వెబ్సైట్లో దీనికోసం ప్రత్యేకంగా డొనేట్ ఫర్ అమరావతి అన్న ఆప్షన్ ఇచ్చారు. దీనిపై క్లిక్ చేస్తే క్యూఆర్ కోడ్ వస్తుంది. ఈ కోడ్ను స్కాన్ చేస్తే పేమెంట్ గేట్వే వస్తుంది. అందులో విరాళం అందజేయాల్సిన మొత్తాన్ని నమోదు చేసి యూపీఐ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఆ మొత్తం సిఆర్డీఏ ఖాతాకు జమవుతుంది. 2015 అక్టోబర్లో కొత్త రాజధాని నిర్మాణం కోసం ప్రారంభించిన మై బ్రిక్ మై అమరావతిలో భాగంగా ఈ ఇటుకను ₹10 వెచ్చించి వివిధ వర్గాల ప్రజలు కొనుగోలు చేశారు. పలువురు ఎన్ఆర్ఐలు ఒక్కొక్కరు 10,000 ఇటుకలు సైతం విరాళంగా ఇచ్చారు. చెల్లింపు చేసిన వెంటనే దాతకు సీఎం సంతకంతో కూడిన సర్టిఫికేట్ రూపంలో రసీదు వెళ్లింది. అప్పట్లో సిఆర్డీఏ ఉద్యోగులు కూడా ఇటుకలకు విరాళం అందజేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన పోలీసులు మార్చి 5 అర్ధరాత్రి తన కుమారుణ్ణి ఏ కారణం చెప్పకుండానే తీసుకెళ్లారని, అప్పటి నుంచి తనయుడి జాడ కనిపించడం లేదని ప్రకాశం జిల్లా కంభం మండలం కందులాపురానికి చెందిన రంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడి ఆచూకీ చెప్పాలంటూ తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఫిర్యాదు చేశారు. వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్, లిడ్ క్యాబ్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు అర్జీలు స్వీకరించారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి, అతని తమ్ముడు లక్ష్మణ భూమిని కబ్జా చేసి ఇబ్బంది పెడుతున్నారని నంద్యాల జిల్లా అబ్దుల్లాపురానికి చెందిన కక్కయ్య ఫిర్యాదు చేశారు. నేను దండోర ఉద్యమంలో ఉండగా లబ్బి వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. నందికొట్కూరు నియోజకవర్గానికి మా భూమిని అంతా ఆక్రమించుకొని మొత్తం కబ్జా చేసి పారేసినాడు. భూమి ఇవ్వకుండా మమ్మల్ని చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నాడు. ఆయన తమ్ముడు ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. ఏమనంటే మంది మార్బాలాన్ని తీసుకొని వచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి మా భూమి మాకు వచ్చేలాగా చర్యలు తీసుకోవాలని ప్రార్థిస్తున్నాను. మేము పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలం నుంచి వచ్చాము. ఇదేంటంటే మా తాతగారికి 2 భార్యలు అవ్వడం వల్ల పెద్ద భార్య బిడ్డలు వచ్చి మా చిన్నాన్న మా నాన్నగారు, చిన్న భార్య బిడ్డలు వచ్చి వాళ్ళిద్దరూ గోపే నాయక్, బోడక నాయక్. అయితే మా తాత చనిపోయిన తర్వాత వచ్చి పెద్దరికం వాళ్ళకి ఇవ్వడంతో వాళ్ళు భూమిని సరిగా పంచగా భూమి మాత్రమే వాళ్ళు చూపించారు. కానీ దాంట్లో పంటలు పండించి తినేది మాత్రం మా చిన్నాన్న మా నాన్నగారు. అయితే ఆ భూమిని వచ్చి మా పెద్ద అయినటువంటి గోపే నాయక్ వచ్చి వాళ్ళ కొడుకు పేరు అయినటువంటి సాములు నాయక్ వచ్చి పేరు మీద కొనుగోలు అని ఎక్కించుకోవడం జరిగింది 1B అడంగల్ లోపల. అయితే అది భూమి వచ్చి మేము అమ్మలేదు వాళ్ళకి, అది మామూలుగా అయితే వారసత్వంగా రావాలి. కానీ అక్కడ వచ్చి కొనుగోలు అని ఉంది. అదొకటి. ఇంకో విషయం ఏంటంటే 2022 సంవత్సరంలో వచ్చి వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు వైసీపీ పార్టీ తరపున ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకి భూమి చెందే విధంగా ఆనాటి ప్రభుత్వంలో చాలామంది వచ్చి వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. చాలాసార్లు వచ్చి మేము 2022 సంవత్సరం నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగి అదేవిధంగా కడపలో ఉండేటువంటి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి మేము చాలాసార్లు తిరిగాము. అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి చక్రాయపేట మండలంలో ఉండేటువంటి ఎంఆర్ఓ గారు కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, ఎవరు కూడా మా రెస్పాండ్ అవ్వలేదు. ఏమంటే వచ్చి వాళ్ళు వచ్చి వైసీపీ గవర్నమెంట్ తరపున మాట్లాడి వాళ్ళు ఈ విధంగా చేసుకున్నారు. కాబట్టి మేమేం చేయలేకపోయినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇక్కడ ఇచ్చిన తర్వాత సార్ వాళ్ళు బాగా రెస్పాండ్ అయ్యారు. ఈ గవర్నమెంట్లో వచ్చి మాకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో మేము ఇక్కడ రావడం జరిగింది. సార్, కర్నూలు జిల్లా ఆదోనిలో వర్షం దంచుకొట్టింది. తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులన్నీ నీటితో నిండిపోయాయి. మున్సిపల్ మెయిన్ రోడ్, శ్రీనివాస్ భవన్ కోడలి, కోట్ల కోడలి జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నీరు చుట్టుముట్టడంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. మోకాల లోతు నీటితో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. భారీ వర్షానికి హవన్నపేట, కౌడులపేటలోని ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని పోతలపట్టు, నాయుడుపేట జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం 2 బలి తీసుకుంది. బెంగళూరు నుంచి తిరుపతికి వస్తున్న ఇన్నోవా కారు ఐతేపల్లి వద్ద అదుపు తప్పి కలవట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ రాజేష్ అక్కడికక్కడే మృతి చెందగా వాహనంలో ప్రయాణిస్తున్న మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. కారులో ఉన్న మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎయిర్ బ్యాగులు తెరుచుకున్నప్పటికీ ప్రాణ నష్టం తప్పలేదు.
బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు తగవని, గోదావరి నీటి సద్వినియోగంలో ద్వంద్వ ప్రమాణాలపై ఆలోచించాలని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సూచించారు. సముద్రంలో కలిసే నీటిని మాత్రమే బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా మళ్లిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఏపీకున్న హక్కుతోనే బనకచెర్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్లు వెల్లడించారు. 50 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహించే నదిగా గోదావరికి విశిష్టత ఉందన్న ఫరూక్ నీటి వనరుల వినియోగం ద్వారా 2 రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. బనకచెర్లతో రాయలసీమ సస్యశ్యామలమయ్యే చంద్రబాబు లక్ష్యమన్నారు. గోదావరికి దిగువ రాష్ట్రంగా సముద్రంలో కలిసే నీటిని వినియోగించుకోవడంలో ఏపీకి సర్వహక్కులు ఉన్నాయని మంత్రి తేల్చి చెప్పారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్పై క్రిమినల్ కేసు కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. హిందూ అవిభాజ్య కుటుంబ మాజీ కర్త మరణించడం, డిపాజిట్లన్నీ గతంలోనే చెల్లించినందున కేసు కొనసాగించాల్సిన అవసరం లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై ఉన్న క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. క్రిమినల్ కేసును కొట్టివేయాలంటూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ దాఖలు చేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు అనుమతించింది. డిపాజిటర్లందరికీ సొమ్ము చెల్లించడంతో పాటు హిందూ అవిభాజ్య కుటుంబ హెచ్యుఎఫ్ మాజీ కర్త మరణించారని, హెచ్యుఎఫ్ లో మిగిలిన సభ్యుల్ని నిందితులుగా చేర్చడానికి వీల్లేదంటూ 2025 జనవరిలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ మధ్యంతర దరఖాస్తు దాఖలు చేసింది. ఆర్బీఐ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించిందన్న ఫిర్యాదు ఆధారంగా ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2008లో కేసు నమోదు చేసింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ కు వ్యతిరేకంగా నమోదైన క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను కొట్టివేస్తూ 2018లో తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆ తీర్పుపై ఫిర్యాదుదారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా పిటిషన్లను తిరిగి 2024 ఏప్రిల్లో తెలంగాణ హైకోర్టుకే పంపుతూ వాస్తవ పెట్టుబడిదారులు, డిపాజిటర్ల నుంచి అభ్యంతరాల్ని ఆహ్వానించి మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను కొనసాగించాల్సిన అవసరముందా, నిరర్థకమా అన్నది తేల్చాలని ఆదేశించింది. ఈ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. కోర్టు ఆదేశాల మేరకు పెట్టుబడిదారులు, డిపాజిటర్ల నుంచి క్లెయిమ్లను ఆహ్వానిస్తూ 2024 సెప్టెంబర్ 26న తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రీ పత్రికల్లో పబ్లిక్ నోటీసు జారీ చేసింది. పత్రికల్లో ప్రకటన ఇవ్వగా డిపాజిట్లన్నీ గతంలోనే చెల్లించినందున ఒక్క డిపాజిటరు ముందుకు రాకపోవడంతో పాటు హెచ్యుఎఫ్ మాజీ కర్త మరణించడంతో కేసు కొనసాగించాల్సిన అవసరం లేదని తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరిస్తూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై ఉన్న క్రిమినల్ కేసు రద్దవుతుందని పేర్కొంది. విజయవాడ పడమటిలంక ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. పడమట సిఐ పవన్ కిషోర్, ఎస్ఐ రేవతి, ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వీర్రాజు హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలకు గురవుతున్నారని, వీటిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ సదస్సు ఎంతో ఉపయోగకరంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు. మీద కూడా ఒక అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా పిల్లలకు సంబంధించి ఏంటంటే ఎక్కువగా ఈ సోషల్ మీడియా వల్ల జరిగే ఈ ఎక్కువగా అఫెన్స్లు ఎక్కువ ఉంటున్నాయి. ఎందుకంటే ఫైనాన్షియల్గా వీళ్ళకి అంత ఎక్కువ సంబంధం ఉండదు, వీళ్ళ దగ్గర ఎక్కువ అకౌంట్లు కూడా ఉండవు. కాబట్టి ఈ పిల్లలు వాటి మీద మెయిన్ సోషల్ మీడియా మీద కాన్సన్ట్రేట్ చేసి వాటికి వాటిని ఎక్కువగా అలవాటు పడకుండా ఏదో కొంచెం లిమిటెడ్గా ఉండి చాలా జాగ్రత్తగా ఉంటే కనుక ఈ నేరాలు కంట్రోల్ చేయడం జరుగుతుంది. సైబర్ నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయో, చదువుకున్నటువంటి వారు కూడా ఏ విధంగా సైబర్ నేరాలకు బలవుతున్నారో అనేటువంటిది క్లియర్గా చెప్పడం, విద్యార్థులు ఏంటంటే ఎక్కువ అవగాహన కలిగి ఉండి ఈ తెలిసినటువంటి విషయాలందరినీ కూడా తెలియని వారికి తెలియచేయాలి, చైతన్యవంతం చేయాలని ఉద్దేశం అని ఈరోజు చెప్పడం జరిగింది. ఈ సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించడం ఎంతైనా అవసరం ఉంది. గర్ల్స్కి సైబర్ క్రైమ్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు తలెత్తుకోలేరు కదా, ఏమైనా సొసైటీలో ఏదైనా జరిగితే వాళ్ళ పేరెంట్స్ కూడా తలెత్తుకోలేకుండా ఉంటారు అందరి మధ్యలో. సో ఎవరైనా ఏదైనా ఫ్రాడ్ చేసే ముందు ప్లీజ్ వాళ్ళ ప్లేస్లో మీ సిస్టర్స్ కానీ ఇంకెవరైనా ఉన్నారనుకుంటే వాళ్ళని ఊహించుకొని అది చేయండి. సైబర్ ఎఫెక్ట్ అవ్వకుండా సేఫ్గా ఉండడానికి చాలా ఆప్షన్స్ చెప్పారు. ఇన్స్టా ఇవన్నీ వాడతాం కానీ మాకు ఏమి తెలీదు, అంటే ఇలా జరుగుతాయి ఇవన్నీ వింటూ ఉంటాం. కానీ వీళ్ళు వచ్చి ఇక్కడ మాకు ఇలా హెల్ప్ లైన్ నెంబర్స్ ఇవన్నీ చెప్పడం వల్ల ఏంటంటే మాకు చాలా తెలిసిందనమాట. ఇలా చేయకూడదు, మనం ఇలా అన్నీ వాడకూడదు అనేది మనం ఒకటి తెలుసుకున్నాం. అలాగే మేమే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటివి తెలుసుకుంటే మనకంటూ మన జాగ్రత్తలు మనం ఉండొచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు వేగవంతమయ్యాయి. పొంగనూరు, కుప్పం బ్రాంచ్ కాలువల విస్తరణ, లైనింగ్ పనులు చివరి దశకు చేరుకోగా ఉపకాలువతో పాటు తిరుమల, తిరుపతి నీటి అవసరాలు తీర్చే కళ్యాణి జలాశయాన్ని హంద్రీనివా జలాలతో నింపాలని నిర్ణయించింది.
తిరుమల, తిరుపతి తాగునీటి అవసరాలతో పాటు పుంగనూరు, చంద్రగిరి నియోజకవర్గాల పరిధిలో ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో హంద్రినివా జలాలను తరలించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా కళ్యాణి డ్యాంకు నీటిని తరలించేందుకు రూపొందించిన ప్రణాళిక సాంకేతిక కారణాలతో వీలు కాకపోవడంతో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. నివా ఉపకాలువ నుంచి కళ్యాణి డ్యాంకు హంద్రినివా నీటిని నింపడానికి చర్యలు చేపట్టింది. చంద్రగిరి మండలం మూలపల్లి చెరువుకు హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి నీరివ్వాలని 2014-19 సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. నివా ఉపకాలువపై దృష్టి సారించి కృష్ణా జలాలను తరలించేలా చర్యలు చేపట్టారు. ప్రభుత్వం మారడంతో కృష్ణా జలాలతో కళ్యాణి డ్యాం నింపాలన్న ప్రతిపాదనలు అటకెక్కాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గత ప్రణాళికలు కార్యరూపం దాల్చుతున్నాయి. కళ్యాణి డ్యాంకు నీటిని తరలించే ప్రధాన కాలువ నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉంది. అన్నమయ్య జిల్లా కలకడ మండలంలో అర్ధాంతరంగా ఆగిపోయిన నిర్మాణాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వానికి అంచనా నివేదికలు పంపించామని, ఆమోదం పొందగానే టెండర్లను పిలిచి పనులు ప్రారంభిస్తామని చీఫ్ ఇంజనీర్ వరప్రసాద్ తెలిపారు. 127 కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించామని, 5 చెరువుల కింద 1154 ఎకరాల్లో స్థిరీకరణ, తిరుమల, తిరుపతికి తాగునీటి సమస్య పరిష్కారమవుతుందన్నారు. మనకు మెయిన్గా తిరుమల, తిరుపతి డ్రింకింగ్ వాటరు మరియు చిన్న నీటి వనరులకు వాటర్ ఇవ్వాలనే సంకల్పంతో నీవా బ్రాంచ్ కెనాల్ 59 కిలోమీటర్ నుంచి 10 మీటర్ల లిఫ్ట్తో మనము మూలపల్లి ట్యాంకు మరియు 4 చిన్న నీటి వనరులైన చెరువులకు నీరు నింపి, దాని తర్వాత కళ్యాణ డ్యాముకు ఒక 450 MCFT నీళ్లు ఇచ్చే ప్రణాళిక ఆనరబుల్ సీఎం గారు సంకల్పం చేయటం జరిగింది. దానికి అంచనాలు పంపించడం జరిగింది. ఇప్పుడు జీడిపల్లి రిజర్వాయర్ నుంచి హంద్రినివా కాలువ 400 వరకు లైనింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తర్వాత అడవిపల్లి రిజర్వాయర్ వరకు 554 కిలోమీటర్ వరకు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. అలాగే అడవిపల్లి నుంచి 122 కిలోమీటర్ల నీవా బ్రాంచ్ కెనాల్కు కూడా లైనింగ్ మరియు చిన్న చిన్న బ్యాలెన్స్ వర్కులు కంప్లీట్ చేయడానికి అంచనాలు సమర్పించడం జరిగింది. ప్రభుత్వ ఆమోదము వస్తూనే మనం వర్కులు టేకప్ చేస్తాం. గాలేరు నగరి సుజల స్రవంతికి అటవీశాఖ ఆటంకాలు తలెత్తడంతో ఇప్పుడు హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టే ప్రత్యామ్నాయమని జలవనరుల శాఖ అధికారులు అంచనాకు వచ్చారు. నివా బ్రాంచ్ కాలువ 59వ కిలోమీటర్ నుంచి తొలుత మూలపల్లి అనంతరం మరో 3 చెరువులు నింపనున్నారు. కళ్యాణి డ్యాంకు మరో 400 MCFTలు తేనున్నారు. భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన అక్కసును వెళ్లగక్కారు. గత వారం ప్రకటించిన 25% సుంకాల వడ్డింపుతో తాను ఆగబోవడం లేదని, వీటిని ఇంకా పెంచబోతున్నట్లు బెదిరించారు. రష్యా నుంచి పెద్ద ఎత్తున ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ దానిని శుద్ధి చేసి ఇతర దేశాలు విక్రయిస్తూ భారీ లాభాలు ఆర్జిస్తోందని ట్రంప్ ఆరోపించారు. అటు ఈ వ్యాఖ్యలను న్యూఢిల్లీ గట్టిగా తిప్పికొట్టింది. భారత్ను లక్ష్యంగా చేసుకున్న దేశాలే రష్యా నుంచి దిగుమతులు చేసుకుంటున్నాయని మండిపడింది. టారిఫ్ల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ను కవ్విస్తూనే ఉన్నారు. ఇప్పటికే 25% సుంకాలు ప్రకటించిన ట్రంప్ వాటిని భారీగా పెంచుతామని ప్రకటించారు. ఈ మేరకు తన సామాజిక మాధ్యమం ట్రూత్లో వెల్లడించారు. రష్యా నుంచి పెద్ద ఎత్తున ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ దాన్ని శుద్ధి చేసి ఇతర దేశాలకు విక్రయిస్తూ భారీ లాభాలు ఆర్జిస్తోందని ట్రంప్ ఆరోపించారు. రష్యా ఉక్రెయిన్ ప్రజల్ని చంపుతున్నా భారత్కు ఏమాత్రం పట్టడం లేదని ట్రంప్ విమర్శించారు. అందుకే అమెరికాకు భారత్ చెల్లించే సుంకాల్ని భారీగా పెంచుతానని ప్రకటించారు. అటు వలస వ్యవహారాల్లోనూ అమెరికాను భారత్ మోసం చేస్తోందని శ్వేతసౌధం ఉన్నతాధికారి స్టీఫెన్ మిల్లర్ విమర్శించారు. దీనివల్ల తమ దేశ కార్మికులకు ఎంతో నష్టం జరుగుతోందని చెప్పారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై అమెరికా, ఐరోపా దేశాల అభ్యంతరాల్ని భారత్ గట్టిగా తిప్పికొట్టింది. ఆ దేశాలు తమను లక్ష్యంగా చేసుకోవడంపై మండిపడింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అణు పరిశ్రమకు అవసరమైన యురేనియం, హెక్సాఫ్లోరైడ్, విద్యుత్ వాహనాలు, ఎరువుల తయారీకి అవసరమైన పలేడియంను రష్యా నుంచి అమెరికా దిగుమతి చేసుకోవడాన్ని ప్రశ్నించింది. రష్యా నుంచి EU కూడా అనేక వస్తువుల్ని దిగుమతి చేసుకుంటోందని భారత్ గుర్తు చేసింది. భారత్ను లక్ష్యంగా చేసుకున్న దేశాలే రష్యా నుంచి దిగుమతులు చేసుకుంటున్నాయని మండిపడింది.
ఆ దేశాలు దిగుమతులు కొనసాగిస్తూ భారత్ను విమర్శించడం అన్యాయమని పేర్కొంది. దేశ ప్రయోజనాలు, ఆర్థిక భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. గ్లోబల్ సౌత్ దేశాలపై ఆధిపత్యాన్ని చెలాయించేందుకు అమెరికా ఆధునిక వలసవాద విధానాన్ని అనుసరిస్తోందని రష్యా ఆరోపించింది. భారత్ సహా అనేక దేశాలపై అమెరికా సుంకాలు విధించడంపై స్పందించిన రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా సుంకాల యుద్ధాలు, ఆంక్షలనేవి చరిత్ర గమనాన్ని ప్రభావితం చెయ్యలేవన్నారు. ఆయా దేశాలపై ఆంక్షలు విధించడం విచారకరమన్నారు. అంతర్జాతీయ వేదికపై తన ఆధిపత్యం క్షీణించడాన్ని అమెరికా జీర్ణించుకోలేకపోతోందన్నారు. ఈ క్రమంలోనే తన స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ఆధునిక వలసవాదాన్ని పాటిస్తోందని, తనను అనుసరించేందుకు నిరాకరిస్తున్న దేశాలపై రాజకీయ, ఆర్థిక ఒత్తిళ్లు తీసుకొస్తోందని జఖరోవా ఆరోపించారు. ద్విచక్ర వాహనాలను ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వెళ్తున్నారా? కొన్నిసార్లు తాళం వేయకుండా మర్చిపోతున్నారా? అయితే దొంగలకు అవకాశం ఇచ్చినట్టే. ఇల్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, బస్టాండ్, రైల్వే స్టేషన్, ఆసుపత్రి, రైతు బజార్ ఇలా ఎక్కడ వాహనం నిలిపినా క్షణాల్లో మాయం చేసే దొంగలు మన మధ్యలోనే తిరుగుతున్నారు. గుంటూరు జిల్లా పోలీసు అధికారులు ఇలాంటి దొంగల ఆట కట్టించారు. జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం మైనర్లే ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. ఇందులో దొంగల నేర్పు కంటే వాహన యజమానుల నిర్లక్ష్యం ఎక్కువగా ఉన్నట్లు పోలీసు విచారణలో తేలింది. బంధువులను రైలు ఎక్కించి బయటికొచ్చేసరికి బండి పోయింది. ఆస్పత్రిలో అయిన వాళ్లను పరామర్శించొచ్చేసరికి బైకు ఎవరో ఎత్తుకుపోయారు. రైతు బజార్లో కూరగాయలు కొనుక్కొని వచ్చేసరికి వాహనం మాయమైంది. ఇలా గుంటూరు జిల్లా పోలీసులకు ఇటీవలి కాలంలో అధిక శాతం బైక్ చోరీల గురించే ఫిర్యాదులొస్తున్నాయి. తరచూ ఫిర్యాదులు వస్తుండటంతో ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. కేవలం వారం రోజుల్లోనే 50కి పైగా చోరీ వాహనాలను గుర్తించారు. 9 మందిని అరెస్టు చేయగా అందులో 3 మైనర్లు ఉండటం గమనార్హం. గంజాయి కోసం కొంతమంది యువత బైక్లను చోరీ చేస్తున్నారు. అలాగే గంజాయి అక్రమ రవాణా చేసేవారు కూడా ద్విచక్ర వాహనాల్ని చోరీ చేసి వాటిని ఉపయోగిస్తున్నారు. సొంత బైక్లపై వెళ్తే పోలీసులకు దొరికితే ఇబ్బందని ఈ మార్గం ఎంచుకున్నారు. వీటిని గంజాయి కొనుగోళ్లు, అమ్మకాలకు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఏ బైక్ అయినా 75,000కు పైమాటే. కానీ చోరీ చేసిన వాహనాల్ని వీరు 5 నుంచి 10,000కే విక్రయిస్తున్నారు. వ్యాపారులు కూడా తక్కువకొస్తున్నాయని కొంటున్నారు. వాటిని దొంగలకు, నేరగాళ్లకు విక్రయిస్తున్నారు. మరికొందరైతే వాహనం భాగాలుగా విడదీసి పార్టులుగా అమ్మేస్తున్నారు. అరిగిపోయిన పాత తాళాలు, మారు తాళాలు వినియోగించి వాహనం చోరీ చేస్తున్నారు. హ్యాండిల్ గట్టిగా కాలితో తన్నటంతో లాక్ విరిగిపోతుంది. అందులోని తీగలను కలిపి బండి స్టార్ట్ చేస్తున్నారు. చాలా మంది తాళం బండికే ఉంచి మరిచిపోతున్నారు. ఇలాంటప్పుడు దొంగల పని మరింత సులువు అవుతోంది. ఇటీవల స్వాధీనం చేసుకున్న వాహనాల్లో 12 వాహనాలకు అసలు తాళమే వేయలేదని నిందితులు చెప్పినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. అన్ని వెహికల్స్ కూడా నేను చెప్పినట్టే ఉన్నాయి. అంటే లాక్ వీక్గా ఉండడము, హ్యాండిల్ బార్ని తీసేయడం అని చెప్పేసి దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అక్యూజ్ని చూసామంటే కూడా అందరూ కూడా జస్ట్ ఒక 17 years to 20 years, 21 years దాని లోపలికే ఉన్నారు. దీంట్లో కొంచెం గంజా కన్జ్యూమ్ చేసిన వాళ్ళు కూడా దీంట్లో కొంచెం ఉన్నారు. బికాస్ వాళ్ళు వెహికల్ని అమ్మేసి దాని వచ్చిన డబ్బులు గంజా కొనుక్కోవడం అనేది ఉంది. దీంట్లో ముందు చెప్పినట్టు ఈ టైం దాదాపు రిసీవర్స్ 7 మెంబర్స్ని ఐడెంటిఫై చేసాం. ఎవరెవరు బండి దీన్ని తీసుకుంటున్నారో, సమ్ టైమ్స్ కొన్ని బండిని స్పేర్ పార్ట్స్ని అమ్మడం కూడా జరిగింది. ఆ స్పేర్ పార్ట్స్ని ఎవరు తీసుకుంటున్నారో వీళ్ళందరినీ కూడా ఈ టైం కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. దాంట్లో 3 మేము అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో ఇంకా ఇది ఇలా కంటిన్యూ అవుతాయి. బట్ ప్రివెన్షన్ అనేది 100% దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఏ ఏరియాలో ఎక్కువ వండిపోతుంది, ఫర్ ఎగ్జాంపుల్ జీజీహెచ్, రైల్వేస్,
తర్వాత విద్యానగర్ ఇలాంటివన్నీ కొన్ని వచ్చిన ఏరియాని ఐడెంటిఫై చేస్తాము. కానీ ఇది ఇలాగా ముదాయిని పట్టుకోవడము, బండిని చూపించడం, మళ్ళీ వీళ్ళు బయటకు వచ్చేసి మళ్ళీ దొంగతనం చేయడము కాకుండా ఎక్కడ డిమాండ్ ఉందో, రిసీవర్స్ ఆర్ నథింగ్ బట్ డిమాండ్, ఆ డిమాండ్ ఏరియాని కట్ చేస్తామంటే దొంగతనం చేస్తున్న వాళ్ళు కూడా చేయడానికన్నా స్కోప్ తగ్గిపోతాయి. కాబట్టి రిసీవర్స్ పైన కూడా ఇప్పుడు మేము ఫోకస్ చేస్తున్నాం. ఇటీవలి కాలంలో ద్విచక్ర వాహనాల వినియోగం పెరిగింది. ఎంతో డబ్బు పోసి కొన్న వాహనం చోరీకి గురైతే వాటి యజమానుల ఆవేదన అంతా ఇంతా కాదు. అందుకే వాహనం చోరీ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. జీపీఎస్ ఉన్న వాహనం చోరీకి గురైతే వెంటనే గుర్తించొచ్చు. ఇలాంటి సాంకేతికతను ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు. వాహనాలను రోడ్లపై కాకుండా కాంపౌండ్ లోపల వైపు పార్క్ చేసుకోవాలని చెబుతున్నారు. లాకింగ్ సిస్టమ్ గురించి నేను ప్రతి ప్రెస్ మీట్లో చెప్తున్నాను. మీరు బయటకు పెట్టిన వీల్ని లాక్ చేసేసి వెళ్ళిపోయారంటే ఆ బైక్ని ఎవరు ఏం చేయలేరు. యాక్చువల్లీ ఆ ప్రాసెస్ అనేది అందరూ కూడా హ్యాబిట్గా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. జీపీఎస్ ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ వెరీ, ఇప్పుడు అన్ని చీప్ రేట్కి దొరుకుతున్నాయి. 500 to 600 రూపీస్ జీపీఎస్ తీసుకొని మనం పెట్టుకున్నామంటే, వెహికల్లో పెట్టుకున్నామంటే అది ఉన్నదనేది ఎవరికి తెలియదు. కాకపోతే మీరు మన స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఇమీడియట్గా లొకేషన్ మనకు తెలిసిపోతాయి. యాక్చువల్లీ ఇమీడియట్గా బైక్ రికవరీ అయిపోతాయి, ఆ దొంగవాడు రికవరీ అయిపోతాయి. సో ఇది అండ్ సీసీటీవీ కెమెరా పరంగా కూడా మీరు ఇల్లు ఉంది, మీ ఆ స్ట్రీట్ ఉంది, దాంట్లో ఎంట్రీ రూట్, ఎగ్జిట్ రూట్ ఉంటాయి. దాంట్లో మీరు స్ట్రీట్ అందరూ కలిపి ఒక మంచి కెమెరాస్, ఆఫ్టర్ ఆల్ మనకి 16,000 17,000 నైట్ విషన్తో పాటు వస్తాయి. అది 10 20 ఇల్లు 30 ఇల్లుకి అది పెద్ద విషయం ఏం కాదు. 1,000 రూపాయలు ఒక ఇల్లుకి. ఇదిలాగా ఒక 2-3 కెమెరాస్ పెట్టుకున్నారంటే అది చాలా డిటరెన్స్ ఉంటాయి, దొంగతనం జరగదు. రెండవది, ఒకవేళ దొంగతనం జరిగినా విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ టైం మనం అది డిటెక్ట్ చేయొచ్చు. పోలీసులు రోజువారీ జరిపే తనిఖీల్లో భాగంగా వాహనాల ధ్రువపత్రాలు పరిశీలిస్తున్నారు. ఎలాంటి పత్రాలు లేకపోతే వాటిని సీజ్ చేస్తున్నారు. వాహనం ఎవరిదని విచారించే క్రమంలో అవి చోరీకి గురైనవని గుర్తిస్తున్నారు. సంబంధిత యజమాని ఫిర్యాదు చేసుంటే వాహనాన్ని వారికి అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇళ్లలో జరిగే చోరీల కంటే వాహనాలు, స్మార్ట్ ఫోన్లు కొట్టేయటం ఇటీవలి కాలంలో పెరిగింది. అందుకే పోలీసులు వీటిపై దృష్టి సారించారు.